కువైట్లో జనరల్ ట్యాక్సీలు కాకుండా లగ్జరీ ట్యాక్సీలు ఎట్టుంటాయో ఈ వీడియోలో చూపిస్తా. పూర్తి వరకు చూడండి, మీకే తెలుస్తుంది. లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. లోపల వచ్చేసి లగ్జరీగా బుకింగ్ ట్యాక్సీలో ఎక్కువ ఉన్నాయి, కానీ ఓలా, ఊబర్ ఇలాంటివి ఇవి ఆ టైపు కాదనమాట. ఓన్లీ లక్సస్ ఈ పెద్ద పెద్ద కార్లు అనమాట. ఇవి కూడా ట్యాక్సీలే, కాదంటే విఐపి ట్యాక్సీలు. చూడండి, బండి అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. కీ లేకుండానే మామూలుగా బటన్ అనమాట ఇది. చూడండి, పవర్ ఆన్. చూడండి, స్టార్ట్ అయింది బండి. కనీసం సౌండ్ కూడా రాలేదు. కాదంటే ఓన్లీ ట్యాక్సీలే. ఈ కూడా లగ్జరీ కార్లు అనమాట, కొంచెం రేంజ్ ఎక్కువ. లక్సస్, చెవర్లైట్, తాహో, జిఎంసి, పెద్ద పెద్ద బండ్లు, రేంజ్ రోవరు ఇలాంటి కార్లు కూడా ట్యాక్సీ కిందికి వాడతారు. కాదంటే లగ్జరీ ట్యాక్సీలు అనమాట. ఇది సాధారణ వ్యక్తి అయినా బుక్ చేసుకోవచ్చు, ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. లోపల సీట్లు చూసుకుంటే లెదర్ సీట్లు. ఇది వచ్చేసి లగ్జరీ ట్యాక్సీ అనమాట. చూడండి లోపల. ఈ ట్యాక్సీల్లో చాలా వరకు మన వాళ్ళు అంటే బుక్ చేసుకొని పోలేరు, ఎందుకంటే కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి. ఈ కోవిడ్ వాళ్ళు ఎక్కడన్నా ఫంక్షన్లకు వెళ్ళాలన్నా అంటే ఇంత లగ్జరీ కారు వాళ్ళ దగ్గర లేనప్పుడు ఇలాంటి లగ్జరీ కార్ అనేది మామూలుగా జనరల్గా ట్యాక్సీలో, ఆటోలో పోయే వాళ్ళు ఎట్ట క్యాబ్ తీసుకొని వెళ్తాము ఆ విధంగా అనమాట. వాళ్ళకి కొంచెం రేంజ్ అనమాట. అదేం పెద్ద ఇదేం కాదు వాళ్ళకి. ఇప్పుడు వచ్చే పెద్ద పెద్ద కార్లకు అన్నిటికీ, కాస్ట్లీ కార్లు ఏ అయినా సరే మొత్తం టచ్ స్క్రీన్, డాష్ బోర్డు ఆ విధంగా వచ్చేది. మనం సాంగ్స్ కావాలన్నా, మూవీస్ కావాలన్నా, ఏం కావాలన్నా ఇందులోనే పెట్టుకొని చూడొచ్చు. ప్లస్ సీటుకి కూడా ఫ్లైట్లో ఎట్టుంటుందో అదే విధంగా సీట్లకు కూడా అదే మాదిరి వస్తుంది. ఇవి వచ్చేసి ఓన్లీ నెట్వర్క్ వైఫై ద్వారా ఏం లేదు, శాటిలైట్ ద్వారా పనిచేస్తాయి. మనకు నచ్చిన సాంగ్స్ కావాలంటే గన MP3 మన వైఫై కనెక్ట్ చేసుకొని ఏం కావాలన్నా చూసుకోవచ్చు. వీళ్ళు ఒక ఏరియా నుంచి ఒక ఏరియా పోయేటప్పటికి ఒక్కోసారి మొబైల్ చూడకుండా టైం పాస్ కావాలన్నప్పుడు మూవీ ఏదన్నా పెట్టుకుంటారు. ఒక 10 minutesకైనా కానీ ఒక చిన్నది ఏదన్నా మొబైల్లో చూసే బదులు దీంట్లో చూసుకునేదానికి ఇంత లగ్జరీ కార్లు అనేవి బుక్ చేసుకుంటారు. ఇంత చిన్న కార్లో ఫ్రిడ్జ్ ఉంది, మీకు చూపిస్తా చూడండి. ఫ్రిడ్జ్ కూడా ఎక్కడుంది అనుకుంటున్నారా? చూడండి, ఫ్రిడ్జ్. దీంట్లో ఒక 5-6 వాటర్ బాటిల్స్ పడతాయి పెట్టుకోవడానికి. వీళ్ళు కొంతమంది వాటర్ అడుగుతారు కదా, అందుకని చెప్పి వాళ్ళ కోసం పెట్టుకోవడానికి ఒక 4 వాటర్ బాటిల్స్. కస్టమర్లు కొంతమంది అడుగుతారు కదా, క్యాష్ లేదు కెనెట్ అని. ఈ కెనెట్ మిషన్ కూడా ఒక చిన్న కెనెట్ మిషను దీంట్లోనే ఇంక్లూడ్ అయ్యి ఇస్తారు, కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ ఒక 20 నిమిషాల వరకు ఆర్డర్ ఒక కస్టమర్ బుక్ చేసుకుంటే 20 నిమిషాల వరకు 4 దినార్లు 4 దినాల నూసు ఛార్జ్ చేస్తారు. తర్వాత 1 నిమిషానికి 150 ఫిల్స్, 1 నిమిషానికి 150 ఫిల్స్ పెరుగుతూ పోతుంది. అట్టా ఎన్ని నిమిషాలు మనం ఎంతసేపు యూజ్ చేసుకునే కార్ని విత్ డ్రైవర్తో కూడా ఇస్తారు. నిమిషానికి 150 ఫిల్స్ అంటే దాపు మన ఇండియా డబ్బులు వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఒక 1000 రూపాయలు, తర్వాత 30 రూపాయలు. 1 నిమిషానికి 30 రూపాయల లెక్కన పెరుగుతూ పోతుంది. ట్రాఫిక్ ఉన్నదనుకో కస్టమర్కి దోల తీరిపోతుంది, ఎందుకంటే కొన్ని చోట్ల మూవ్ అయ్యేదానికి ఉండదు ట్రాఫిక్ లేకపోతే. మామూలుగా అయితే వెళ్ళేదానికి మనం ఒక 5 నిమిషాల్లో దిగేసిన 1000 రూపాయలు ఇవ్వాల్సిందే, ఫిక్స్ అనమాట అది. ఇంకా పెద్ద కార్లు ఉన్నాయి, రేంజ్ రోవర్లు, బెంట్లీ, రోల్స్ రైసు, ప్రతి ఒక్క కారు దొరుకుతుంది రెంట్కి ఈ కంపెనీలో అనమాట. ఇప్పుడు అందువల్ల ట్యాక్సీ బిజినెస్ చాలా వరకు తగ్గిపోయింది. లగ్జరీ కార్ బిజినెస్ అనేది పెరిగింది కువైట్లో. మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు దీంట్లో వర్క్ చేసేవాళ్ళు కూడా. నేను కూడా ఇంతకుముందు అయితే పనిచేశాను, కానీ ఇలాంటి కంపెనీ కాదు. ఫస్ట్ 4 దినాల న్యూస్ అనేది చిన్న కార్లకు మట్టుకే. పెద్ద కార్లు రేంజ్ రోవర్కి వచ్చేసి 10 దినాలు ఉంటుంది. ఇంకొంచెం బెంట్లీ, ఈ రోల్స్ రైస్ ఇలాంటికి ఇంకా ఎక్కువ ఉంటుంది. నిజంగా వీడియో నచ్చుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం.